హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మమ్మీ డాడీ వచ్చేసారు, యూఎస్కి వచ్చేసారు. సో ఇప్పుడే జెట్ లాగ్ అయిపోయింది. ఇప్పుడే కొంచెం అంతా నిద్ర అంతా సెట్ అవుతున్నారు. బ్యాక్ యార్డ్కి వచ్చాము. మన బ్యాక్ యార్డ్లో వెజిటేబుల్ బెడ్ ఈ సంవత్సరం పెట్టాం కదా. సో ఏమేమి వచ్చాయి అవి దాంతో మనము ఈరోజు కిచెన్లో కూరలు చేసుకున్నాము. సో ఫస్ట్ వెళ్దాము. అసలు ఏమి వచ్చాయో ఒకసారి చూపిస్తాను రండి. ఇక్కడదో ఒక 4 సొరకాయలు దాకా వచ్చినాయి. 4 వచ్చినాయి సొరకాయలు. ఇగో ఇక్కడ ఎంత పెద్దగా వచ్చింది. ఇక్కడ ఈ సైడ్ చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. సో ఈ సొరకాయ కొద్దాము ఈరోజు. ఇదే సొరకాయ కూర చేసుకొని జొన్న రొట్టె సొరకాయ కూర. సో మన బ్యాక్ యార్డ్ లో పండిన ఈ ఇయర్ ఫస్ట్ హార్వెస్ట్ ఇదే. ఫస్ట్ సొరకాయ ఇది కట్ చేసి దీన్ని కూర చేసుకుందాం. అండ్ ఇంకా చాలా విశేషాలు మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కలింగరకాయలు వచ్చినాయని చెప్పాల్సి. ఈ ఇయర్ చేసిన హార్వెస్ట్ లో తోటకూర అయితే సూపర్ గా పండింది. తోటకూర అయితే ఫుల్ మొత్తం ఒక వెజిటేబుల్ బెడ్ అంతా తోటకూరే వచ్చేసింది. అంటే ఇంకా మధ్యలో కొన్ని చిల్లీస్, కొంచెం కరేపాకు కూడా ఇక్కడ దీంట్లోనే పెట్టాను. కానీ తోటకూర ఫుల్గా వచ్చడం వల్ల కనపడతలేదు. కానీ బట్ చాలా ఇదైతే బాగా వచ్చేసింది. అండ్ అక్కడ ఒక 4 వాటర్ మిలన్స్ దాకా ఉన్నాయి. వాటర్ మిలన్స్ కూడా అప్పుడే సైజు పర్లేదు. ఇది కొంచెం చిన్నగానే ఉన్నాయి. అక్కడ కొంచెం పెద్దది వచ్చింది. ఇవి ఒక 2-3 దాకా వచ్చాయి. చూడాలి ఎంతవరకు వస్తాయి, ఎంత టేస్ట్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది. అక్కడ ఒకది అయితే కొంచెం పెద్దగా ఉంది వాటర్ మిలన్. సో అక్కడైతే అది ఒక వెరైటీ వాటర్ మిలన్, అది పెద్దగానే వచ్చింది. అది చూడాలి, నాకు తెలిసి తొందరగా వస్తుంది వాటర్ మిలన్. సో ఫార్ అయితే తోటకూర ఎక్కువగా, వాటర్ మిలన్ ఒక 4-5, సొరకాయలు అయితే 5-6 దాకా వచ్చేసాయి ఈ రోజుకి. సో రెడీ టు ఈట్ ఒక 3 ఉన్నట్టున్నాయి. 3 కోయచ్చు. సో దాంతోనే ఈరోజు మనం కూర చేసేసుకుందాం. కరేపాకు బ్యాక్ యార్డ్లో కరేపాకు యుఎస్లో చాలా మంది అంటే మ్యాక్సిమం అందరి ఇళ్లలో బ్యాక్ యార్డ్లో కరేపాకు అయితే కామన్. కానీ సో అమ్మోళ్ళు వచ్చారు కదా, అమ్మోళ్ళకైతే కొంచెం విచిత్రంగానే ఉంది. ఇండియాలో మేమే పెట్టుకోవట్లేదురా, నువ్వు యూఎస్లో పెట్టుకుంటున్నావు అనుకుంటున్నారు. వాళ్ళకైతే విచిత్రంగానే ఉంది. సో కరేపాకు అయితే ఇట్లా పెరిగింది, ఇంకా ఏపుగా పెరగాలి హైట్గా. ఇదైతే పుదీనా ఒక పాట్లో ఇట్లా పెట్టేసాం. సో నిండుగా ఆల్మోస్ట్ బాగానే వచ్చింది, ఇంకా నిండుగా రావాలి. ఇది మల్లె చెట్టు బాగానే ఇప్పుడే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వస్తుంది, ఇది గుండు మల్లెలాగే. దీనికి ఆల్మోస్ట్ ఈ చెట్టుకి ఒక 7-8 ఇయర్స్ ఏజ్ ఉంటుంది మన దగ్గరికి వచ్చాకే. సో అప్పటి నుంచి బతుకుంది, ప్రతిసారి వస్తుంది. పూలు మాత్రం అసలు స్మెల్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ, సూపర్ అంటే సూపర్ స్మెల్ అయితే అదిరిపోద్ది అసలు. ఎంత అంటే ఇండియాలో పూలు ఉంటాయి, మల్లెపూలు అంతకంటే ఎక్కువ వస్తాయి, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఇంకా లెమన్ ఇవన్నీ లైమ్. ఆ తర్వాత ఇది మందారం ఈసారి కొంచెం సరిగ్గా పెరగలేదు. అండ్ ఇక్కడ ఇది ఆరెంజ్ ఒకటి, గ్రేప్ చెట్టు. గ్రేప్ అంటే మన ఆరెంజ్ లాగే పెద్దగా ఉంటుందిగా, ఆరెంజ్ లాగే ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది. అది గ్రేప్ ఫ్రూట్ అంటారు, ఆ ఫ్రూట్ ఉంది. అండ్ ఇది మన ఇండియాలో సీనాకాయలు అంటారు, రాయలసీమలో అయితే, లేకపోతే మామూలుగా అయితే ఆరెంజ్. ఇక్కడ స్వీట్ లెమన్. సో ఆ చెట్టు ఇది కూడా చాలా రోజుల నుంచి ఉంది. సో బ్యాక్ యార్డ్లో నేను ఒక చిన్న ఇట్లా సెటప్ చేసిన, ఒక చైనా వాళ్ళలాగా కట్టాను. చైనా వాళ్ళలాగా ఇలా ఒక బౌండరీ లాగా వేసా. ఇది ఎంత నేనే చేశాను ఒక కూర్చొని. సో దీంట్లో ఏదో ఒక చిన్న గార్డెన్ లాగా సెటప్. ఇక్కడ అరటి చెట్టు ఇది నేను లోస్లో తీసుకున్నా. కానీ మామూలుగా మన ఇండియన్స్ అందరూ ఒకరు తీసుకుంటే వాళ్ళ దగ్గర పిలకలు తీసుకెళ్తారు. బట్ నేను యాక్చువల్లీ లోస్లో ఇది చాలా హార్డీనెస్ ఎక్కువ ఉంటుంది, తొందరగా పెరుగుతుంది. అండ్ క్లోజ్ టు 10-15 feet పెరుగుతుంది. ఫ్లవర్ కూడా వస్తుంది, అంటే సీజన్ తొందరగా వస్తే ఫ్లవర్ కూడా వస్తుంది. అంటే నేను ఇది చాలా బాగుంటుంది అని తీసుకున్నాను. ఆల్మోస్ట్ $100 పెట్టి తీసుకున్నా ఈ చెట్టు. ఒకటి తీసుకుంటే ఆఫ్ కోర్స్ ఇంకా అరటి చెట్టు కాబట్టి పిలకలు ఆల్మోస్ట్ 4-5 వచ్చాయి.
సో 4-5 వచ్చి చాలా హెల్దీగా ఉంది. అంటే ఆల్మోస్ట్ 2 monthsలో ఇప్పుడు ఇంత పెరిగింది, క్లోజ్ టు 6 feet అయింది. సో నాకు తెలిసి ఇది 10 feet to 15 feet వెళ్తుంది. ఈ సంవత్సరం నాకు వస్తుంది అనుకుంటున్నా. చూడాలి. అండ్ ఇది గ్రేప్స్. ఈ గ్రేప్స్ మామూలుగా మనము టార్గెట్లో తెచ్చుకున్న గ్రేప్స్, అంటే గ్రాసరీ స్టోర్స్లో తెచ్చుకున్న గ్రేప్స్ తిన్నాక ఇత్తనాలు నాటినది ఇది. ఇంకోటి ఏముంటుంది అది మస్కడెన్స్ అనేది కూడా గ్రేప్స్ ఫ్యామిలీకి సంబంధించిందే, కానీ ఇక్కడ నల్లగా ఉంటుంది అది. సో అది కూడా ఉంది. సో మస్కడీన్స్ గ్రేప్స్ 2 ఉన్నాయి దీంట్లో. దీనికి ఒక చిన్న పందిర్లాగా ఇదే చెట్టుకి, ఈ చెట్టు బిల్డరే ఇచ్చాడు. ఇది బిల్డర్ మన బ్యాక్యార్డ్లో, అందరి ఇళ్ళకి బ్యాక్యార్డ్లో ఇస్తున్న ఒక చెట్టు. ఆ చెట్టుకి నేను ఈ గ్రేప్స్ కొంచెం పందిర్లాగా వేసేసా. అండ్ కింద ఒక ఫ్లవర్ చెట్టు ఒకటి ఉంది, దాని పక్కనే బుద్ధుడిని పెట్టేశాను. ఏదో చిన్న సెటప్ మనకు చేతనయ్యేంతగా ఒక గార్డెన్ లాగా సెటప్ చేసేసి మల్చేసేసాను. అండ్ అక్కడ కొంచెం కొన్ని బర్డ్స్ అంటే మామూలుగా ఇవి పెట్టాలి, డెకరేషన్ ఫ్లవర్స్ వచ్చే ఉంటాయి, అవి పెట్టాలి, బల్బ్స్ అని. ఆ బల్బ్స్ పెడితే ఇంకా కొంచెం చూడడానికి బాగుంటుంది. సో అది కొంచెం మళ్ళీ ఒక 1-2 months ఆగి పెడదాము అనుకుంటున్నా. సో ఫార్ ఇది గార్డెన్ సెటప్, ఇది బ్యాక్యార్డ్లో. అమ్మ నాన్నకు కూడా బాగా నచ్చింది ఈ సెటప్, బ్యాక్యార్డ్ సెటప్ అంతా. సో దిస్ సైడ్ ఇది ఇంటికి జస్ట్ మన కిచెన్కి పక్కనే, డైనింగ్కి పక్కనే ఉన్న దాంట్లో ఈ పాట్ పెట్టా. ఈ పాట్ యాక్చువల్లీ పాత ఇంట్లో తీసుకున్నాను, పాత ఇంట్లో ఇంకా అట్లనే చేస్తున్నా. ఈ పాట్ చూడడానికి డెకరేషన్గా బాగుంది. సో ఇక్కడ కొన్ని స్టోన్స్ వేసేసి దీంట్లో పుదీనా పెట్టాను. ఇట్లా పుదీనా అయితే గుబురుగా నీట్గా వస్తుందేమో అని పుదీనా. ఇంకా ఇక్కడ రోజా, ఇవన్నీ రోజ్ ప్లాంట్సే. ఈ ప్లాంట్స్ నేను ఆల్రెడీ నా ఫస్ట్ యూట్యూబ్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఈ ప్లాంట్స్ గురించి, ఈ డెకరేషన్ నేను చేశాను అప్పుడు అని. ఫస్ట్ వీడియో అదే. దాంట్లో చూడండి ఈ ప్లాంట్స్ యాక్చువల్లీ ఏం ప్లాంట్స్ అనేది నాకు కూడా గుర్తులేదు. కానీ ఇవేంటంటే పెరినియల్స్. ఇవి పెరినియల్స్ అంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్కి ఏప్రిల్ నుంచి వస్తాయి. చాలా గుబురుగా, చాలా డెకరేటివ్గా పెరుగుతున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు అంటే ఇంటికి సైడ్ వేస్లో చాలా వేసుకోవచ్చు, బ్యాక్యార్డ్లో కూడా వేసుకోవచ్చు, సైడ్కి వేసుకోవచ్చు. చాలా డెకరేటివ్గా ఉంటుంది. లోస్లో నేను తీసుకున్నాను ఇవి. అండ్ స్క్రీన్ పోర్చ్కి పక్కగా నేను ఒక ఇట్లా ఇవి కూడా అరటి చెట్టే. కానీ ఈ అరటి చెట్టు ఏంటంటే ఇది నేను ఇందాక చూపించిన అరటి చెట్టు అంత పెరగదు, ఇది కొంచెం తక్కువే పెరుగుతుంది. ఇది కూడా కొంచెం చల్లదనానికి తట్టుకుంటుంది అని అన్నారు. సో నాకు తెలిసి ఇది అక్టోబర్ వరకు వస్తుంది. కానీ హైట్ ఎక్కువ పెరగదు, తక్కువ పెరుగుతుంది. సో అందుకే నేను స్క్రీన్ పోర్చ్ పక్కన పెట్టుకున్నా, చూడడానికి ట్రాపికల్గా ఉంటుంది అని. అండ్ ఇవి కొన్ని బల్బ్స్, ఈ బల్బ్స్ అని అన్నాను కదా అక్కడ పెట్టాలని, ఇట్లాంటి బల్బ్స్ ఇక్కడ కూడా పెట్టుంటాయి. సో దీంట్లో ఏంటంటే ఫ్లవర్స్ వస్తాయి, లిల్లీ ఫ్లవర్స్ వస్తాయి, స్మెల్ బాగా వస్తుంది. అండ్ ఇదేంటంటే జాస్మినే, కానీ క్రీపీ, అంటే కొంచెం ఇట్లా సాగేలాగా ఉంటుంది. మామూలు మల్లె చెట్టు, మన మల్లె చెట్టు కాదు, కానీ ఇక్కడ ఇది కొంచెం క్రాస్ బ్రీడ్ మల్లె చెట్టు. ఇది కూడా చాలా పూలు వస్తాయి, స్మెల్ బాగుంటుంది. సో స్క్రీన్ పోర్చ్ ఇక్కడ కూర్చుంటే స్మెల్ బాగా వస్తుంది అనేసి ఇలా చేశాను. సో ఓవరాల్గా ఇది బ్యాక్యార్డ్లో మన ప్లాంట్స్, వెజిటబుల్ బెడ్, మన గార్డెనింగ్ అండ్ ఈ ప్లాంట్స్ అన్నీ. జస్ట్ ఫ్రంట్కి వెళ్తే ఫ్రంట్ పోర్చ్ పక్కన ఈ రోజా చెట్లు పెట్టాను. దీన్ని నాక్ రోజా చెట్ల ఏదో అంటారు. సో కానీ బెస్ట్ రోజాస్ ఇవి, ఎందుకంటే అసలు చాలా బాగా అంటే విరబూస్తుంది, చాలా వస్తాయి. ఇప్పుడు పూజలు చేసుకున్నప్పుడల్లా ఇవే రోజాలే యూజ్ చేస్తాము. అన్నీ వస్తాయి యాక్చువల్లీ. మొన్న చాలా వచ్చినాయి. ఇది నథింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు చూసే 20% ఏమో, అసలు చెట్టు నిండా ఎర్రగా ఉండిందా. సో చాలా మంచి రోజాలు. ఎవరైనా రోజాస్ తీసుకుంటే ఈ నాక్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, దాంట్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. నేను తీసుకున్న వెరైటీ ఇది కూడా లోస్లో తీసుకున్నాను, చాలా బాగుంది ఇది. అండ్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఇది గార్డెన్, ఇంకా ఎక్కువ చేయలేదు. అక్కడ మెయిన్ దానికి కూడా మన చైనా వాళ్ళ లాంటిది ఒక గార్డెనింగ్ ఒకటి కట్టా. అది కూడా ఫ్రంట్ సైడ్లో అలా ఒక డెకరేటివ్ లాగా వేసేసాను, ఒక బాక్స్ లాగా అట్లా ఫ్రేమ్ చేసి. ఓకే, ఈ ఇయర్ బ్యాక్యార్డ్లో పండిన ఫస్ట్ సొరకాయ కట్ చేద్దాం. ఓకే, దీంతో మనము కర్రీ
ఇదిగో ఎంత బాగా ఫ్రెష్గా మంచి పర్ఫెక్ట్ సైజులో కట్ చేసినాం. దీంతో సొరకాయ కర్రీ జొన్న రొట్టె చేసుకుందాం. లెట్స్ గో ఇన్సైడ్. సొరకాయని బాగా తోలు తీస్తున్నామ్మా. మంచి సైజు ఉంది, పర్ఫెక్ట్ టైంలో కోసినాము. ముదరలేదు, గట్టిగా ఉంది. జొన్న రొట్టెకి ఆల్రెడీ పెనం రెడీగా ఉంది, వాటర్ కూడా బాయిల్ అవుతుంది. ఇది జొన్నపిండి, ఇండియా నుంచే జొన్నపిండి. సో ఇండియా నుంచి వచ్చిన జొన్నపిండి, యుఎస్ నుంచి వచ్చిన సొరకాయ. ఈరోజు వంట అదే. ఓకే, సొరకాయ ఎట్లుందమ్మా? ఇది బాగుందా? కాకుందా? జాగ్రత్త. అబ్బో సూపర్, సూపర్ అంటే సూపర్గా ఉంది. సో అట్లా బ్యాక్ యార్డ్లో పండిన సొరకాయలు కానీ ఏమైనా సరే వెజిటేబుల్స్ ఇట్లా వండుకొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. చాలా లేతగా ఉంది, చాలా చాలా ఆర్గానిక్. మంచి మట్టి వేసినాము, పందిరి వేసినాము, ఆ పందిరికి వచ్చింది. సో హ్యాపీ. జొన్న పిండి ప్యాకెట్లో నుంచి అమెరికా, ఇది యుఎస్ ప్యాకింగ్ కదా, సో గట్టిగా చేశారు అసలు యాక్చువల్లీ. సో ఇది మన ఊర్లో నుంచి తెచ్చిన జొన్న పిండి. సో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇవి మనం జొన్నలు తీసుకొని, మంచి జొన్నలు అవి ఆడిచ్చి సపరేట్గా మన దగ్గర ఉండి ఆడించుకొని వచ్చిన జొన్నలు. ఇవి డైరెక్ట్గా మనము బయట ప్యాకెట్స్లో కొన్నది కాదు ఇది. సో అందుకే స్పెషల్. సో కొంచెం అన్నం తినకుండా జొన్న రొట్టె తినాలి అనేది ప్లాను. సో మమ్మీ జొన్న రొట్టెలు చేయడంలో ఎక్స్పర్ట్. సో అక్క నేను వేసి దాంట్లో సార్ కలవాలి, నువ్వు హెల్ప్ చేయాలి ప్లీజ్. అక్క నీకు నా చదువు సంగీతం తెలుసు కదా. ఫస్ట్ జొన్న రొట్టె. ఓకే, ఫుల్ హెల్దీ. రొట్టె రెడీ అయిపోయింది. సొరకాయ, ఆవు నెయ్యి అండ్ జొన్న రొట్టె. సూపర్ ఉంది, కర్రీ సూపర్ ఉంది. జొన్న రొట్టె కూడా బాగా మెత్తగా మంచిగా ఉంది. వెరీ గుడ్. కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. మీరు ఎంజాయ్ చేయండి, నేను రొట్టె ఎంజాయ్ చేస్తాను.